ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకు మాత్రమే. ఈ వీడియో చూసేటప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. అరే మామ, ఈ రోజు నుంచి మన ఎగ్జామ్స్ అయిపోయారా? రేపటి నుంచి ఏం చేద్దాం రా? అయితే మనం ముగ్గురం ఓ పెద్దమ్మ గుడి దగ్గరికి వెళ్ళి ఏమైంది చెప్పరా? ఆ గుడి మెట్ల మీద కూర్చొని ముగ్గురం చేతుల్లో బొచ్చ పట్టుకుని అడుక్కుందాం రా, మంచి కలెక్షన్ వస్తుంది. అయితే నువ్వు ఒక్కనివే పోయి గుడి మెట్ల మీద కూర్చొని అడుక్కోరా, నీకు మస్తు ఫీల్ వస్తుంది. అవునురా, మాకైతే సెట్ కాదు కానీ నీకైతే మస్తు సెట్ అవుతుంది. నీకు నేను అప్పుడప్పుడు అటు గుడికి వచ్చినప్పుడు మందిలా చిల్లర కాకుండా 10 రూపాయలు నోటేస్తారా? అవునురా, ఇంతకీ నువ్వు రేపు పొద్దు నుంచి స్టార్ట్ చేస్తావా, లేదా మధ్యాహ్నం నుండి స్టార్ట్ చేస్తావా, లేదా సాయంత్రం నుండి స్టార్ట్ చేస్తావు? అరే దిమాకుందారా, సాయంత్రం ఎట్లా స్టార్ట్ చేస్తాడురా? కలెక్షన్ మంచిగా రావు, పొద్దున్నుండే స్టార్ట్ చేస్తాడు కదరా. ఏహే ఆపండ్రా, లేకి బాడకవలరా, మీ జోకుల్లో అమ్మో. ఎవడ్రా ముందు గుడి మెట్ల మీద కూర్చుని అడుక్కుందామని జోకులు స్టార్ట్ చేసింది? నువ్వు మంచిగా చెప్పు ఉంటే మేము ఇలా అనేవాళ్ళం రసుల్లిగా. అరే ఎందుకురా ఇప్పుడు అలా ఆవేశం స్టార్లా ఆవేశపడుతున్నారు? కొంచెం కూల్ గా ఉండండిరా, మీ గుద్దను గుట్టెనక గురువేదంగా. ఏంట్రా కూలా? గుద్దలో కాలుతుంది ఇక్కడ. సరేరా, అదంతా కాదు, ఈ రోజు నుంచి మన ఎగ్జామ్స్ అయిపోయాయి, మందేద్దామా మరి? అరే అరే, మందైతే ముందు మా చేనులో ఇద్దాం రా, అసలే వర్షం పడి పడి మొత్తం ఎర్రగైనాయి. అరే చేనులో వేసే మందు కాదురా, మనుషులు తాగే మందురా నేను చెప్పేది. నీ అవ్వచ్చి. అరే అలాగైతే నాకు ఒక 2 బీర్లు, ఒక చేప ముక్క ఫ్రై కావాలరా. మా తాత వట్టాలను ఫ్రై చేసి తీసుకొస్తాన్రా, తిను, అవి ఇంకా మంచిగా ఉంటాయి. గంజికే దిక్కులేదురా అంటే బెంజి కావాలన్నాడంట. అరే ఎవడు ఎన్ని బీర్లు తాగితే అన్ని అన్ని పైసలన్నీ నువ్వే కడతావరా, చెప్పరా? కాదురా బాడకావు, ఎవడు ఎన్ని బీర్లు తాగితే అన్ని బీర్ల పైసలు వాళ్ళే కట్టాలి. పైసలు ఎవరు అన్న వాళ్ళు ఈడికెళ్ళి దెంగేయండి. అలాగైతే నా కాడ ఒక్క బీర్కు మాత్రమే పైసలు ఉన్నాయిరా. నా కాడ కూడా ఒక్క బీర్కు మాత్రమే పైసలు ఉన్నాయిరా. వైన్కి పోదాం పదా. అరే పొట్టి, నీ పైసలు కూడా ఇరా, ముగ్గురిది ఒకేసారి ఇద్దాం. చీదీనమ్మ, ఒక్క బీర్కు సరిపడా పైసలు కూడా లేవు. ఇంకో 10 రూపాయలు ఉంటే బీర్ వస్తుంది. వీళ్ళను అడుగుదామంటే ఇందాక మహిష్మతి కన్నా ఎక్కువ బిల్డప్ ఇచ్చాను. ఇప్పుడు వీళ్ళని అడిగితే పోవని ఉంచుతారు మొహం మీద. అరే మామ, ఒక 10 రూపాయలు తక్కువైనారా, నువ్వు కలుపుకోరా. నీ అవ్వ దొరికిండురా కొడుకు. ఇందాకేమన్నావురా? ఎవడి బీర్లు వాడే తీసుకుని తాగాలి, పైసలు లేని వాళ్ళు ఈడికెళ్ళి దెంగేయండి అన్నావు. ఇప్పుడు నువ్వు దెంగేరా. అరే అరే, మీ గుద్దని గుట్టెనక గురువే దెంగ. ఛాన్స్ వచ్చిందని మింగకండ్రా. ఆయన గుడిమెట్ల మీద కూర్చుని అడుక్కుంటే 10 రూపాయలు ఇస్తా అన్నావు కదరా, ఆ 10 ఈడ కలిపేరా. బీర్లు తీసుకోమామా. ఇక ఇంకా మాట్లాడితే ఆడది ఏడ్చినట్టు ఏడుస్తాడు ఆడంగోడు. అన్న 3 బీర్లు ఇవ్వు. మీకు బీర్లా? కింద మొలిచినాయి అసలు మీకు. నీ అబ్బా, మొలిచినాయి అన్న, రాలిపోతున్నాయి కూడా. చూస్తావా, గుద్ద మూసుకొని బీర్లి. ఇగో తీసుకోండి. అరే ఎగ్జామ్ అయితే రాశాం రా, పాస్ అవుతామారా. ఎందుకు కామురా, నేనైతే పాస్ అవుతా. 20 పేజీలు రాసిన, నేనైతే పాస్ అవుతారా చూడు. అవునా, అంత గొప్ప చరిత్ర ఏం రాశావురా బాడకావు? 20 పేజీలంటే మామూలు కాదు అసలు. చెప్పు ఏం రాశావు? అదేరా, కొత్తగా రాసేదేముంది, బాహుబలి ద ఎపిక్ ను సలార్ 2 రాసిన అంతే. ఏంట్రా సలార్ 2 రాసావా? బాహుబలి ద ఎపిక్ అయితే ఓకేరా, ఆ మూవీ చూసాం కాబట్టి రాసావు. సలార్ 2 ఏం రాసావురా? ఏం లేదురా, సలార్ 1 మూవీని బేస్ చేసుకుని సలార్ 2 మూవీని ఊహించి రాశానంతే, ఖతం. ఏంట్రా ఊహించి రాసావా? ఒరే, నీ పేపర్ దిద్దేవాడు చూసి అది టీవీలో వేసాడనుకో, రెబల్ ఫ్యాన్స్ ని గుద్ద చెక్కేస్తారు. అరే భార్గవ్, ఇంతకీ నువ్వేం స్టోరీ రాసావురా?
ప్రతిసారి సినిమా స్టోరీ రాస్తున్నామని ఈసారి డిఫరెంట్ గా ట్రై చేద్దామని చేతబడి గురించి రాశానురా. చాలా బాగుంటుంది ఈ స్టోరీ. మరి నువ్వేం రాశావురా? నేను కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దామని నా లవ్ స్టోరీనే రాశానురా. అయినా మనం చదువుకుంటే ఇలా స్టోరీస్ రాసే అవసరం ఉండేదారా? చదువుకుందామంటే ఇలాంటి రాడు. సరేరా, ఇప్పుడు ఎందుకు మింగుతున్నావు? నీ మింగులకు ఇక్కడే దిగిపోయేలా ఉంది. పద ఇంటికి పోదాం. అరే, ఇంటికి పోడు కాదురా, ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ అయిపోయింది. అమ్మాయిలతో మాట్లాడి వాళ్ళను సెట్ చేసుకుందాం. పదండ్రా. అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. ఇప్పుడు అమ్మాయిల దగ్గరికి ఎందుకురా? అక్కడ ఏమైనా తేడా జరిగిందో మన ముగ్గురి గుత్తిలు జారిపోయేలా కొడతారు. ఎందుకురా అట్లా పిల్లిని చూసి ఎలక భయపడినట్టు భయపడతావు? రాపోదాం. అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. పదండ్రా పోదాం. ఈరోజు ఆ దియా కుట్లు తెగిపోవాలి. వీడబ్బా, ఈరోజు వీడి వల్ల నాకు గుత్తిలు జారిపోయేలా ఉన్నాయి. అరే ఆగండ్రా, అక్కడే ఉన్నారు. మీరు పోయి మాట్లాడిరండి, నేను ఇక్కడ నుంచి చూస్తా. ఇక మింగేయండి. అరే ఆడోడా, దాన్ని చేసే బదులు నిన్ను మింగిన బాగుండు కదరా. అంతలా ఎందుకు భయపడుతున్నావురా? రా పోదాం. దియా రావే. నీ అవ్వా, ఈరోజు నీ కుట్లు తెంపుడేనే. రా పోదాం. అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. అరే అరే, నీ అబ్బా, దాన్ని నువ్వు మింగడానికి వచ్చావా? దాంతో గొడవకు వచ్చావురా? లాని ఇక్కడే ఉంది కదరా, ఎందుకలా అరుస్తున్నావు? దాని చెవులేం మింగలే బాడుకావు. అరే నువ్వు ఆగరా బాడుకావు. తలకాయ తమ్ముడు గుద్ద బామర్ది అన్నట్టు చేస్తావు. నువ్వు అట్లానే పిలువరా లాని. దియా రావే, కాటేసుకుందాం దా. అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. వీడబ్బా, వీడేంట్రా ఏదో పార్క్ పోదాం రా అన్నట్టు పిలుస్తున్నాడు. లాని ఏంద్రా ఇక్కడికి వచ్చావు? ముందు ఇక్కడి నుంచి మింగే. ఎందుకు పుకి అట్లా మాట్లాడతావు? నువ్వే కదా లాస్ట్ ఎగ్జామ్ రోజు కాటు వేసుకుందాం అన్నావు. అది బై మిస్టేక్ లో వేరే వాడికి పంపపోయి నీకు వచ్చింది. ఏంటి ఏమన్నావు? మళ్ళీ చెప్పు. అదే బై మిస్టేక్ లో వచ్చింది అంతే అంటున్నా. మనం తర్వాత ఎప్పుడైనా కాటు వేసుకుందాం. నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి మింగే. ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు పూకి? పద, ఈ రోజు నీ కుట్లు తెంపి చూపిస్తా. డ్రెస్ డోరే తెంపడం రాదు కానీ కుట్లు తెంపుతాడంట. మింగే బాడుకావు. అరే ఏందిరా ఆ మాటలు? డ్రెస్ డోర్ కూడా తెంపడం రాదారా? అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. మావా, ఇంకా వీడు నన్ను తీసుకొచ్చిండు నేను కుట్లు తెంపుతా నువ్వు చూడు అని. వీడికి డ్రెస్ డ్రోర్ తెంపడమే రాదంట. అప్పు బాడుకావు. ఎందుకు పూకి ఫ్రెండ్స్ ముందు నా పరుగు తీస్తావు? ఇంతకు ముందు కాటు వేసుకున్నప్పుడు నీ కుట్లు తెంపిన విషయం వీళ్ళకి చెప్పు, లేకపోతే ఈ లేకి బాడుకలు నా పరుగు మొత్తం తీస్తారు. మా ముందు నీ పరుగు తీసుడేంట్రా? అసలు నీకు ఉంటేనే కదా బాడుకావు. నీ అబ్బా, అమ్మాయి ముందే నా మీద పంచులేస్తావురా? నీకు ఇస్తా చూడిప్పుడు. పూకి నాకు నువ్వైనా ఉన్నావు, వీడికి అసలు లవరే లేదు. పూకి నేను పోయి ఉచ్చోసుకొని వస్తా. నీకు లవర్ నిజంగా లేదా? పర్లేదులే, వీడు లేనప్పుడు మనం ఇద్దరం కాటు వేసుకుందాం. మనం ఇద్దరం రేపే కాటేసుకుందామా? ఏమంటావు? పాడకం ఏదో లవర్ లేదని ఊరికే కార్డు వేసుకుందాం అంటే నువ్వు నిజంగా రేపు కార్డు వేసుకుందాం అంటున్నావు. అంతేలే పోకి, నాకు లవర్ లేదని ఆ నా కొడుకులు ఏడిపిస్తూనే ఉంటారు, నేను ఏడుస్తూనే ఉంటా. సరేలే, రేపు కార్డు వేసుకుందాం వద్దని తర్వాత చెప్తా. వాడు వస్తున్నాడు, గుద్ద ముసుకో. ఏంటి పుకి ఏమో గట్టిగానే మాట్లాడుకుంటున్నారు. ఈ అవలేదానికి లవర్ లేదని ఏడుస్తున్నాడా ఆడోళ్ళలాగా? అవును, లవర్ లేదని బాగా ఫీల్ అవుతున్నాడు. అందుకనే వాడికి ఒకటి చెప్పిన. సరే నేను ఇంటికి పోతాను. ఈ అవలేగాడికి ఏం చెప్పినావు పూకి? కొంపదీసి వీడితో మింగించుకుంటావు అన్నావా ఏంటి? చెప్పు లాన్. అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. లేదు, నీకు ఒక లవర్ దొరుకుతుందని చెప్పిన అంతే. వీడికి లవ్ సెట్ అవ్వడం ఏంటి పూకి? వీడి మంచిదనం చూసి ఏ అమ్మాయి మొడ్డబి లవ్ చేయదు. అరే మీరెందుకురా ఇక్కడ? పంటలో కలుపు మొక్కలాగా మింగేయండి. నీ అబ్బా, నువ్వే కదరా పిలిచింది, ఇప్పుడు మింగే అంటున్నావు.
ఏదో ఇలా నేను లవర్తో మాట్లాడుతుంటే మీకు లవర్ లేదని గుర్తు చేద్దామని పిలిచాను రా లాన్. నీ అబ్బా అందుకా పిలిచావు, నువ్వు ఇక్కడ మింగించుకో. అరే మనం అటుపోయి ఎవరైనా సెట్ అవుతుందేమో చూద్దాం పదరా లేకి. నాకు ఇప్పుడే లవ్ సెట్ అయిందిరా, అయినా నీకోసం వస్తా పదా. నీకు లవర్ సెట్ అయిందా? మొగ్గేం కాదు, మొగ్గల మాటలు మాట్లాడకుండా రాపోదాం. సరే బేబీ, నేను ఇంటికి పోతా, లేట్ అవుతుంది. ఇప్పుడే ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు పూకి? పద కాటేసుకుందాం. అసలే కాటేసుకోక చాలా రోజులు అవుతుంది. చాలా రోజులయ్యిందా? పువ్వేం కాదు, మొన్ననే కదా కాటు వేసుకున్నావు, లేకి బాడకావు. అయితే ఏంటి పూకి, ఇప్పుడు కాటేసుకుందాం పద. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ చెక్కేస్తారులే ఈ రోజంతా. కాటు లేదు గీటు లేదు, గుడ్డ మూసుకొని ఇంటికి మింగి. నాకు లేట్ అవుతుంది, నేను ఇంటికి వెళ్ళాలి. ఏమైందిరా ఇంతలోనే కాటు వేసి వచ్చేసినావు ఆరా? మరి ఏమనుకున్నావురా? ఎంత అనుకున్నావు వాడి స్టామినా? 2 నిమిషాల్లో అయిపోతుంది. ఫు. మాట్లాడవేంట్రా? నోట్లో మొగ్గ పెట్టుకున్నావా? మాట్లాడు లాన్. కాటు లేదు గీటు లేదు, గుద్ద మూసుకొని ఇంటికి దిగేమన్నది రగ్గా లాన్. కరెక్ట్ గానే చెప్పింది. డ్రెస్ డోరే తెంపని వాడివి, దానికి కుట్లేం తెంపుతావు? మొగ్గలది. ఆ రాసిన ఎగ్జామ్స్ పాస్ అవుతామో లేదో కూడా తెలియదు, మళ్ళీ సప్లికే రావాలనుకుంటా. రా ఇంటికి మింగేద్దాం. గైస్ ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎగ్జామ్స్ అయితే నడుస్తున్నాయి, సో వీడియోస్ రావడం కొంచెం లేట్ అవ్వచ్చు. అంతవరకు మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ ని చూస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.